6 నెలలు నాన్నగారి గురించి రాసావు, అలసిపోయినావు. నిన్న మొన్న నా గురించి స్టార్ట్ చేసావు. ఆడవాళ్ళని అవమానించేది, అవహేళన చేసేది నీ పార్టీ సిద్ధాంతం. ఇంకోసారి రుజువు చేసుకున్నావు. అదిగాక పోస్టర్లు వేరే తయారు చేస్తూ ఉండవు. ఎంత దిగజారి బ్రతుకుతుండవు అంటే నువ్వు పోస్టర్లు కూడా చేస్తావా? సరే, రేపు 10 గంటలకి టవర్ క్లాక్ దగ్గర నీ దగ్గరుండే రుజువులు తీసుకొని రా. నా దగ్గరుండే రుజువులు తీసుకొని ఏంది, నీ సతీమణి పైన ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి, అఫ్డివేట్లో ఎంతో చూపలేదు, నేను తీసుకొస్తా. ఇంకా నీ కుటుంబ సభ్యులది కూడా. నువ్వు నా పైన ఏందుందో తీసుకొని రేపు 10:30కి టవర్ క్లాక్ దగ్గర రా. కాదు లేదు అంటే నీ చేతగాంతనము, చేతులు ముడుచుకుని ఉండాలి. తర్వాత మంచి అవకాశం నన్ను డిఫేమ్ చేయడానికి, నన్ను అవమానించడానికి నీకు మంచి ప్లాట్ఫామ్. పబ్లిక్ ఉంటారు. రేపు 10 గంటలకి టవర్ క్లాక్ దగ్గర ఖచ్చితంగా నువ్వు తీసుకొని రా అన్న. నేను వస్తా, మాట్లాడుకుందాం. ఓకే, ఎందుకు చెవిరెడ్డి గారు రాలేదా? చెవిరెడ్డి రాలేదా? ఫోన్ చేస్తాను. ఎందుకంటే మన కోసం పెట్టుకుంది కాదు కదా ఇది, మనకు చాలా పనులు ఉన్నాయి. ఏదైనా ఫోన్ నెంబర్ ఉంటే కూడా అతని నెంబర్ ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. నెంబర్ చెప్పండి అమ్మా. 9676669999. దేవుడి పాట చేసేంత పాపాలే. కట్ చేసి ఎట్లా అయ్యో అన్న, కట్ చేసి కట్ చేసేలాగా సరే కానీ లేదమ్మా. రాసేసుకుంటే ఎట్లా, మనతో ఇటు రాకపోతే ఎట్లా? వస్తే ఇక్కడ నిలబడుకుంటే ప్రెస్ వాళ్ళు ఉంటారు, చెప్తాం కదా. అతను రాడు. ఇక్కడ ఉన్న పాత్రికేయులకు అందరికీ నా నమస్తే. అండ్ ఎన్నో పనులున్నా, బిజీగా ఉన్నా, రమ్మన్న టైంకి అన్న వాళ్ళందరూ వచ్చారు. కానీ రావాల్సిన వ్యక్తి అయితే రాలేదు. చేత కాలేదా అన్న? నాని గారిని ఢీ కొట్టడానికి చేత కాలేదా? నాని గారిని ఢీ కొట్టాలా? నాని గారి ఎమ్మెల్యే ఇక్కడ, నేను కాదు. నాని గారిని ఢీ కొట్టలేక నా గురించి తప్పుడు వార్తలు రాస్తే సమాధానం చెప్పాలా లేదా? ఇక్కడ మేము కూడా 5 సంవత్సరాలు ఉన్నాం. మీ సతీమణి గురించి ఎప్పుడు మాట్లాడలా. ఆస్తుల చిట్టా చాలా ఉంది, మీ సతీమణిది చాలా ఉంది. ఇది తక్కువ, ఇది శాంపలే. కానీ అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తా. నేనే షాప్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తా. మీకు కూడా ఆ సదవకాశమే నేను ఇచ్చా. రండి. నా పైన నేను లంచం తీసుకున్నానని అభియోగం చేశారు. అది మీ అఫీషియల్ పేజ్లో పెట్టుకున్నారు. పేపర్ రాతలు నేను పట్టించుకోను. సాక్షి రాతలు, తల రాతలు మార్చేటట్టుంటే మీ 2 చోట్ల ఓడిపోయి ఇంట్లో కూర్చోరు. మీ తలరాతలు మారి 11 మంది ఉండే చోట ఉంటారు. 164 మంది ఉన్న చోట ఓడిపోయి ఇంట్లో కూర్చోరు. సాక్షి రాతలే తలరాతలు మార్చేటట్టుంటే ఈ చంద్రగిరిలో మాకు 44,000 ఓట్లు వేయరు. మీ సాక్షి రాతలే తలరాతలు మార్చేటట్టుంటే జిల్లాలో ఏ వైసీపీ నాయకులు వాడుకోనంతగా నీ ఇంటి పేపర్ లాగా మీరు వాడుకున్నారు. అంత మీ రాతలకి దమ్ముంటే మాకు ఓట్లు ఇయ్యరు. కాబట్టి అవి వేస్ట్. నేను అవి వేస్ట్ కూడా మాట్లాడడం. ఎందుకంటే ఇక చాలా మంది పత్రికా సోదరులు ఇంక్లూడింగ్ సాక్షి, నేను మీ పైన కేసులు పెట్టా వృధా. ఎందుకంటే వాళ్ళు బాగానే ఉంటారు. పాత్రికేయులు పోలీసుల చుట్టూ తిరిగారు లాస్ట్ టైం. ఇప్పుడు కూడా నా సవాల్ ఒకటే, నీ అఫీషియల్ పేజ్లో, వైఎస్ఆర్సీపీ పేజ్లో నువ్వు నాకు పోస్టర్ వేసి పెట్టావు. నాని గారి ఫేసు, నా పేరు స్పష్టంగా రాసి. ఆ మాటకు వస్తే సాక్షి పేపర్లో కూడా నువ్వు ప్రజాప్రతినిధి అని రాసుకున్నావు. ఎవరు తెలియదు ప్రజాప్రతినిధి. మరుసటి రోజు ఎమ్మెల్యే భార్య అని రాసినావు. ఏ ఎమ్మెల్యే భార్య, ఏ ఎమ్మెల్యే సతీమణి, నువ్వు స్పష్టంగా రాయి. అప్పుడు నేను నీ పేపర్ పైన కేసేసే చూసుకుని స్పష్టంగా నువ్వు నా పేరు పెట్టి రాయి. నేను మళ్ళీ పేపర్ పైన, ఎందుకంటే అది కూడా టైం వేస్ట్, పేపర్ పైన కేసు వేసేది. నువ్వు రాయి. అది కూడా అది రాయలా. నీ గ్రూప్లో వెరీ స్పష్టంగా నాని గారి ఫోటో వేసి
నా పేరు నానిగారు ఫోటో క్లియర్ గా వేసి నానిగారి అంటే ఎమ్మెల్యే సతీమణి అంటే నానిగారికి ఉన్నది నేను ఒక్కతే సతీమణి కాబట్టి నేనే రాసావు. నిన్ను రుజువులు తీసుకొని రమ్మన్నా ఇక్కడికి. నేను 50,000 రూపాయలు 50 లక్షలు ఒక విలేజ్ అంటే నీ మనిషి మళ్ళా అతను నీ హయాంలో ఇచ్చిన ఈఓ గారు ఒక పంచాయతీ ఈఓ గారికి నీ స్థానం కంటిన్యూ చేయాలంటే ఎమ్మెల్యే భార్య 50 లక్షలు అడిగారని స్పష్టంగా నువ్వు రుజువులతో నీ అఫీషియల్ పేజ్ లో పెట్టుకున్నావు. అన్ని గ్రూప్స్ లో నువ్వు సర్క్యులేట్ చేసావు. అందుకు మాత్రమే ఇక్కడికి రమ్మని చెప్పాను. నేను వచ్చి రుజువులు ఇస్తే నేను నీకు సమాధానం చెప్తా. వెనక కూర్చొని రాసుకుంటే వృధా. నేను బాగా చెప్తాను వినుకోన్నా. ఏ రోజైతే చట్టసభల్లో మా బోనమ్మ గారిని అవమానించారో ఆ రోజే మీ పార్టీకి పతనం స్టార్ట్ అయింది. బాగా గుర్తుపెట్టుకో, ఆ రోజే నీ పతనం స్టార్ట్ అయింది. రాష్ట్రం మొత్తం ఆమె కోసం కన్నీళ్లు పెట్టారు, ఒక మహిళని ఇంత అవమానించారని. ఈ రోజు మీ పార్టీ ఓటమికి కారణం అది. ఇదే చంద్రగిరిలో కరెక్ట్ గా సంవత్సరం రేపటికి నన్ను తోయించి నా కాలు వించావు నీ తుమ్మల గుంటులో. నువ్వు అమ్ముకున్న మఠం భూముల్లో, నువ్వు కబ్జా చేసుకున్న మఠం భూముల్లో పేదలు ఇల్లు కట్టుకొని ఉంటే కూల్ చేస్తా ఉన్నారని నాకు పిలుపు వస్తే పోతే నన్ను తోయించి నాకు కాళ్ళు వించి కరెక్ట్గా సంవత్సరం అయింది. ఈ చంద్రగిరి నియోజకవర్గంలో నీ పతనం ఆ రోజే మొదలైంది. ఈ రోజు మళ్ళీ చెప్తున్నా, నా పైన నువ్వు దాడి చేసే ప్రతిసారి 5 సంవత్సరాలు నువ్వు వెనక్కుపోతావు. ఈ రోజు నువ్వు చేసిన అభియోగం, నన్ను అవమానించిన తీరు రాబో ఎలక్షన్ కి నాంది. నేను పోరాటం చేస్తా. నానిగారు అనేది నానిగారు సమాధానం ఇస్తా ఉన్నారు, మీరు తుడుచుకొని పోతా ఉన్నారు. నువ్వు ఎన్నైనా చెప్పు, నానిగారు సిద్ధంగా ఉన్నారు సమాధానం చెప్పడానికి. నువ్వు మగాళ్ళతో పోరాడుకోవాలి. ఉద్యోగాలు నేను ఎమ్మెల్యే అయితే నువ్వు నాతో పోరాడు. 29లో వస్తానులే, ఎట్టా 2గా అవుతాయి కదా. ఓ చోట నానిగారు ఉంటారు, ఓ చోట నేను వస్తాను. నేను ఖచ్చితంగా వస్తాను. నేను 33% మహిళలకే ఉండేది. ఆ రోజు నేను వస్తాను. నువ్వు నన్ను ఎలివేట్ చేస్తా ఉండు. మా పెద్దాయన దృష్టిలో నేను పడతానే ఉంటా. రాష్ట్రం అంతా చూస్తానే ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ నియోజకవర్గం కూడా చూస్తూ ఉంటుంది. ఆడాలని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తావా?